మీరు సింహరాశిలో జన్మించారా? అయితే మీకు అష్టమ శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. అదొకటి ప్రాబ్లమే కాదండి. జూన్ 2వ తారీఖున వ్యయంలోకి గురువు వచ్చాడు. ఎలా ఉంటుందంటే అడకత్తెరలో పోకచెక్కలాగా అయిపోయింది మీ పరిస్థితి. 4 దిక్కులు దిగ్బంధనం చేసినట్టుగా ఉంది ఈ సింహరాశి వారిని. కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందండి, మర్చిపోద్దు. ప్రతి సమస్యకు ఉంటుంది, పరిష్కారం లేనిది ఏమి ఉండదండి. అందుకే మీరు ఈ వీడియో మీ వరకు చేరిందంటే మీరు బాగుపడ్డట్టే, మీరు బాగుపడతారన్న ఆలోచన భగవంతుడు కల్పించినట్టే. రేపు శని త్రయోదశి, రేపే జూన్ 13వ తారీఖు. మీరు సింహరాశి వారు అయితే ఖచ్చితంగా మీ పేరు, గోత్రనామాలు, మీ ఇంటి అడ్రస్ నాకు పంపిస్తే శని హోమం జరిపించి ఆ వీడియో పంపిస్తాను. 50,000 విలువైనటువంటి పూజా వస్తువులు కూడా మీకు ఉచితంగా అందజేస్తాను. ఒక్కసారి కనుక రేపు శని హోమం జరిపించుకుంటే కుటుంబ సభ్యులందరి పేర్ల మీద మీరు జీవించినంత కాలం ఇక శని మీ వైపు చూడడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అధిక జ్యేష్ఠ మాసం మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, మళ్ళీ లెక్క కట్టాలి. 12 ఏళ్ల తర్వాతనైతే వచ్చిందండి. దేవతల గురువు అయినటువంటి బృహస్పతి కూడా రాజుగా వ్యవహరిస్తున్న టైం ఇది. ఇది పుష్కర కాలం. ఈ పుష్కర కాలంలో చేసేటువంటి వ్రతాలు, హోమాలు, యాగాలు ఏవైనా కూడా మీకు మంచిది. అది అధిక జ్యేష్ఠ మాసంలో మరి పుష్కర కాలం వచ్చింది. అందుకే సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి, అస్సలు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి, శని హోమం బుక్ చేసుకోండి, మీ పేరు, గోత్రనామాలు పంపించండి.